మండపేటలో పుష్కరాల పేరుతో బుల్డోజర్ యాక్షన్ కలకలం రేపుతోంది. పెద్ద కాల్వను ఆనుకున్నటువంటి వందలాది ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4-5 దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమను కట్టుబట్టలతో రోడ్డున పడేశారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులు మోహరించారు. ఇదే సమయంలో కూల్చివేతలను అడ్డుకునేందుకు వచ్చిన మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అడ్డుకున్నారు. తోట త్రిమూర్తులతో పాటు వైసీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు తన భూముల కోసమే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే పుష్కరాల పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలపై అధికారుల వివరణ ఏంటి, అసలు మండపేటలో ఏం జరుగుతోంది అనేది ఉత్కంఠగా మారింది. పేదల ఇల్లు కూల్చిన కూటమి ప్రభుత్వం, పేదల ఇల్లు కూల్చిన కూటమి ప్రభుత్వం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం, దౌర్జన్యం, కూటమి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దౌర్జన్యంగా తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్లు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ తరపుని అక్కడ ఉన్నటువంటి మేమందరం ఇల్లు అడ్డుకోవడం కోసం తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆపడం కోసం ప్రయత్నం చేస్తే సుమారు దౌర్జన్యంగా 200 మంది పోలీసులను పెట్టుకుని డిఎస్పీలని సిఏల్ని అందరినీ పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ ఇళ్లు కూల్చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈవేళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి తీసుకోవాలి. ఈ దౌర్జన్యంగా పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్ళుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజున. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి 10 ఎకరాల స్థలం వీళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం వ్యాపారం చేసుకోవడం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డును పడేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. దౌర్జన్యంగా తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ తూర్పుగోదావరి జిల్లా మండపేటలో అసలు ఏం జరుగుతోంది, పేదల ఇళ్లపై బుల్డోజర్లతో రాత్రికి రాత్రే కూల్చివేతలు ఎందుకు చేపట్టారు, పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. శ్రీరామూర్తి, చెప్పండి. పరిస్థితి ఈ రోజు తెల్లవారుజామున చూసినట్లయితే మండపేటలోని ఇక్కడ పెద్ద కాలువ అని ఉంటుంది. పెద్ద కాలువ పక్కన దాదాపు 100 పూరిలు వరకు ఉంటాయి. ఇక్కడ కొన్ని పక్క ఇల్లులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఈ గృహాల్ని ఉన్నటువంటి పుష్కరాల పేరుతో, పుష్కరాల అభివృద్ధి పేరుతోటి వీటిని కూల్చివేతలు అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లవారుజామున మొదలు పెట్టడం తోటి ఒక్కసారిగా ఇక్కడ పేద వర్గాలందరూ కూడా చాలా ఆందోళనకి గురైన పరిస్థితి ఉంది. ఆ ప్రస్తుతం అయితే దీన్ని అడ్డుకోవడానికి వెళ్ళిన వైసీపీ ఏదైతే మండపేట ఇన్ఛార్జ్ అలాగే ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మొత్తం ఆయన అనుసర వర్గం కూడా అడ్డుకోవడానికి వెళ్తే వారందరినీ కూడా పోలీసులు పెద్ద ఎత్తున అడ్డుకుని వారిని ఇక్కడి నుంచి మండపేట నుంచి రామచంద్రపురం కూడా త్రిమూర్తుల్ని తరలించిన పరిస్థితి ఉంది. వీరందరూ కూడా ఇక్కడికి ధర్నా చేసి వారి నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇది అర్థాంతంగా పేద కుటుంబాలని ఈ విధంగా
కూర్చోవేయడం అనేది ఏ మాత్రం ముందస్తు నోటీస్ లేకుండా కూడా కూర్చోవేయడం అనేది దారుణం అని చెప్పేసి వారికి ఎలాంటి పరిహారం అనేది కూడా ఏమి చెప్పకుండా మొత్తం ముందస్తు నోటీస్ ఇవ్వకుండా ఎలాంటి సమాచారం లేకుండా ఉన్నటువంటి పెట్టుబేడ బయటపడేసి కూర్చివేయడాన్ని చాలా తీవ్రంగా ఇక్కడ వైసీపీ శ్రేణులందరూ కూడా నిరసన వ్యక్తం చేసి పరిస్థితుంది. ఏదైతే ఎమ్మెల్యే ఇప్పుడు మండపేట ఎమ్మెల్యే ఏదైతే జోగేశ్వరరావు ఇక్కడ ఉన్నారు, జోగేశ్వరరావుకి సంబంధించిన 10 ఎకరాలకు పైగా భూమి ఇక్కడ ఏదైతే ఈ ఇల్లు వెనక ఉంది, దానికోసం ఈ ఇల్లుని ఇక్కడ తొలగించడానికి ఇక్కడ కావాలని ఎమ్మెల్యే ఈ పని చేశారని చెప్పేసి ఇక్కడ తోట త్రిమూర్తులు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. ఈ పెద్ద కాలువకు ఆనుకుని ఇప్పుడు గోదావరి పుష్కరాలు అనేవి గోదావరికి వస్తాయి, కానీ ఇక్కడ పెద్ద కాలువకి పుష్కరాలు కాదు కదా అని చెప్పేసి కూడా ఇక్కడ స్థానికులు అది పేద కుటుంబాలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉన్న పరిస్థితి. దాదాపు 200 నుంచి 250 మంది పోలీసు సిబ్బందిని పెట్టి ఇక్కడ ఉన్నట్టుండి వచ్చి ఒకేసారిగా ఇల్లుని కూల్చేయడంతో ఈ పేద వర్గాలన్నీ కూడా చాలా రోడ్డును పడ్డారు. పిల్ల పాపలతో ఉన్నారు, కొంతమంది వృద్ధులు ఉన్నారు, అందరూ కూడా రోడ్డును పడ్డ పరిస్థితి ఉంది. ముందుగా నోటీసు ముందస్తు సమాచారం ఇచ్చినట్లయితే తమ కనీసం సామాన్యమైన సర్దుకుందాం, కనీసం ఏదో ఒక నివాసం చూసుకుని వెళ్లే వాళ్ళు. అలాంటిది ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఈ విధంగా మమ్మల్ని రోడ్డున పడేశారు. మాకు విలువైన సామాన్లన్నీ కూడా ఈ ధ్వంసం అయిన పరిస్థితి ఉంది. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారని చెప్పి కూడా ఇక్కడ ఈ పేద వర్గాల ప్రజలు ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చందు అయితే ఇంకా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. ఇక్కడ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని ఇక్కడ నుంచి మండపేట నుంచి ఇక్కడ రామచంద్రపురం ఆయన స్వగ్రామం వెంకటాయపాలెం తరలించారని చెప్పేసి తీసుకువెళ్లారు. మొత్తం చూసినట్లయితే మనం దృశ్యాల్లో కూడా చూస్తున్నాం. పొక్లైన్ తోటి బుల్డోజర్ తోటి ఏ విధంగా చేశారో చూపిస్తూ ఉన్నాయి. చందు శ్రీరామూర్తి, అయితే ఇక్కడ కొన్ని వివాదాస్పద విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. లంచాలు ఇచ్చిన వారి ఇల్లు వదిలేసి ఇవ్వని వాడి ఇల్లు కూల్చివేస్తున్నారంటూ, అంటే దశాబ్దాల కాలం పాటుగా మేము ఇక్కడ ఉంటున్నాము, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంటూ చెప్తూనే లంచాలు ఇచ్చిన వాళ్ళ ఇల్లులు మాత్రం వదిలేశారంటూ కూడా కొంతమంది బాధితులు ఆరోపిస్తున్నట్టు తెలుస్తోంది. సమాచారం ఉందా? చందు, వాస్తవానికి వీళ్ళు దశాబ్దాల కాలంగానే ఇక్కడ ఉంటున్న పరిస్థితి ఉంది. వీరికి వేరే చోట కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి, అలాగే పక్కా ఇల్లు ఇవ్వడానికి కూడా గతంలో కొన్ని ప్రయత్నాలు అయితే జరిగినాయి. అయితే ఏమీ లేకుండానే తమని ఇక్కడి నుంచి ఉన్నట్టుండి తొలగించడం అనేది చాలా దారుణం అని చెప్పేసి ఇక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చాలా ఆవేదన ఆక్రందనలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. అసలు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమని ఇక్కడి నుంచి ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఈ విధంగా వచ్చి బుల్డోజర్లతో వచ్చి ఇల్లు కూల్చివేయడం అనేది దారుణంగా ఇక్కడ ఆక్రందనలు రోధిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాదాపు 100 ఇల్లుల దాకా, అంటే ఇక్కడ ఈ పెద్ద కాలువ పక్కన ఉన్న పరిస్థితి ఉంది. వీరికి మాకు వేరే ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాత కూడగొట్టుంటే మాకు బాగుండేది అని చెప్పేసి కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇది పెద్ద పుష్కరాలకి ఈ విధంగా తొలగిస్తామని కూడా ఇంతకుముందు ఎక్కడా కూడా ఏమాత్రం కూడా బయటికి చెప్పని రానివ్వలేదు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ విధంగా రాత్రి వేళ, అంటే తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ పోలీసు బృందంతో వచ్చి మున్సిపల్ అధికారులు దీన్ని ఇక్కడ తొలగించడం అనేది చాలా దారుణంగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. మొత్తం పేదలందరూ కూడా, ఈ ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా రోడ్డు పడిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. చందు, శ్రీరామూర్తి, ఇదే 2026 సంవత్సరం గతంలో ఏప్రిల్లో ఒక ఆసుపత్రి పై భవనం కూడా కూల్చివేశారు, లంచం ఇవ్వలేదు అన్నటువంటి ఇదితో కూడా కక్ష పెంచుకుని అంటూ కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏదేమైనా కూడా ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి బాధితుల డిమాండ్ ఏంటి, వాళ్ళు ఏం కోరుతున్నారు? ఇప్పుడు తమకి ఏదైతే విలువైన సామాన్లతో ఉన్నా కూడా ఇక్కడ ఇళ్ళని కోలుకొట్టారు. అలాగే అందరూ కూడా పిల్ల పాపలతో రోడ్డు పడ్డారు. తమకి తక్షణం ఇక్కడ హామీ ఇవ్వాలి. తమకి ప్రత్యామ్నాయంగా ఇళ్ల స్థలాలు ఇస్తున్నారా, అసలు ఇక్కడ ఆక్రమణలో ఉన్నట్టుగా తమకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తమని తొలగించడం అనేది తీవ్రంగా నష్టపోయామని చెప్పేసి ఇక్కడ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమని ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఉన్నట్టుండి రాత్రికి రాత్రి ఇలాంటి దౌర్జన్యంగా బుల్డోజర్లు తీసుకొచ్చి పొక్కలను తీసుకొచ్చి పోలీస్ బృందంతో మున్సిపల్ అధికారులు ఈ విధంగా దారుణంగా ధ్వంసం చేయడానికి మాత్రం ఇక్కడ స్థానికులు, అలాగే ఇక్కడ పేద వర్గాలు ఎవరైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా
చాలా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమని తక్షణం ఆదుకోవాలి, ఇక్కడే తమకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తమకు ప్రత్యామ్నాయం ఏంటో ముందు ప్రకటించాలని చెప్పేసి కూడా ఇక్కడ పేద వర్గాల ప్రజలు ఎక్కడైతే బాధితులు ఉన్నారో వీళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని డిమాండ్ చేస్తున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను కూడా ఇక్కడి నుంచి పోలీసులు రామచంద్రపురం తరలించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు వచ్చి అడ్డుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు వీరిని దగ్గరికి రానివ్వకుండా ఏదైతే మొత్తం ఈ పేదల ఇల్లులు ఉన్నాయో దశాబ్దాల కాలంగా వీటిని తొలగించే కార్యక్రమం అయితే కొనసాగించారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ఎమ్మెల్యే జోగేశ్వరరావు మీద కూడా స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. తమ తక్షణం ఆదుకోవాలని చెప్పేసి కూటమి ప్రభుత్వాన్ని ఇక్కడ శ్రీరామూర్తి అయితే ఏదైతే బాధితులు వాళ్ళ యొక్క అంటే నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు, బాధను వ్యక్తం చేస్తున్నారు, దీనిపై మున్సిపల్ అధికారులు ఏమైనా స్పందించారా? కూల్చివేతలకు సంబంధించి ఈ లంచం డిమాండ్లకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడారా? చందు ఇప్పటివరకు కూడా ఇక్కడ ఎప్పుడైతే ఇక్కడ స్థానికుల నుంచి అలాగే వైసీపీ నుంచి నిరసన వ్యక్తమైందో ఇక్కడ అధికారులు ఎవరు కూడా కనిపించిన పరిస్థితి ఉంది. కేవలం సిబ్బంది ఉంది దీన్ని తొలగించారు. అయితే అధికారులు ఎవరైతే మున్సిపల్ కమిషనర్ కానీ ఇతర అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు దీని మీద స్పందించలేదు. ఇప్పుడు వారందరినీ కూడా ఇక్కడికి వచ్చినట్లయితే నిలదీయడానికి ఇక్కడ బాధితులు ఇక్కడ స్థానికులు కూడా సిద్ధంగా ఉండడంతో వీరందరూ కూడా ఇక్కడికి రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి ఉంది. అయితే పోలీసులందరూ కూడా ఇక్కడ మొత్తం భద్రత వలయంలో ఉండి ఈ కార్యక్రమాన్ని తొలగించే కార్యక్రమాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం చేపట్టారు. అయితే ప్రస్తుతం దీని మీద మున్సిపల్ అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఈ విధంగా వారికి ఆదుకుంటుందని చెప్పేసి స్పందించాల్సిన అవసరం ఉంది. చందు. రైట్ శ్రీరామూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మండపేటలో పుష్కరాల పేరుతో బుల్డోజర్ యాక్షన్ కలకలో రేపుతోంది. పెద్ద కాల్వను ఆనుకుని ఉన్న వందలాది ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 4-5 దశాబ్దాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న తమను కట్టుబట్టలతో రోడ్డున పడేశారంటూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. కూల్చివేతల నేపథ్యంలో భారీగా పోలీసులను మోహరించారు. ఇదే సమయంలో కూల్చివేతలను అడ్డుకునేందుకు వచ్చిన మండపేట వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులను పోలీసులు అడ్డుకున్నారు. తోట త్రిమూర్తులతో పాటు వైసీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేశారు. మరోవైపు తన భూముల కోసమే పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారంటూ కూడా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుపై బాధితులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే పుష్కరాల పేరుతో జరుగుతున్న ఈ కూల్చివేతలపై అధికారుల వివరణ ఏంటి, అసలు మండపేటలో ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. దౌర్జన్యంగా తెల్లవారుజాముని 3 గంటలకే మెండపేట పెద్ద కాలువ దగ్గర ఉన్నటువంటి పేదవాళ్ళు సుమారు 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇల్లుని కూల్చేసే ప్రయత్నం చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ తరపుని అక్కడ ఉన్నటువంటి మేమందరం వెళ్ళేది అడ్డుకోవడం కోసం తెల్లవారుజామున 3 గంటలకు వెళ్ళి ఆపడం కోసం ప్రయత్నం చేస్తే సుమారు దౌర్జన్యంగా 200 మంది పోలీసులను పెట్టుకుని డిఎస్పీలని సిఏల్ని అందరినీ పెట్టుకుని మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఆ ఇళ్ళు కూల్చేయడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేసి ఈవేళ హౌస్ అరెస్ట్ చేసినటువంటి సందర్భం మీ అందరి దృష్టికి తీసుకో. ఈ దౌర్జన్యంగా పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నటువంటి ఎప్పుడో 60-70 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి ఇళ్ళుని దౌర్జన్యంగా కూల్చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఈ రోజుని. మెండపేట ఎమ్మెల్యే గారికి సంబంధించినటువంటి 10 ఎకరాల స్థలం వీళ్ళ వేసుకున్నటువంటి ఇళ్ళకి వెనకాల ఉన్నటువంటి స్థలం, దాన్ని మెయిన్ రోడ్డు మీద తీసుకొచ్చేయడం కోసం వ్యాపారం చేసుకోవడం కోసం దౌర్జన్యంగా పేదవాళ్ళు వేసుకున్నటువంటి ఇళ్ళని నిర్దాక్షిణ్యంగా పోలీస్ డిపార్ట్మెంటు మున్సిపల్ డిపార్ట్మెంటు అందరూ వచ్చి దౌర్జన్యం చేసి ఇళ్ళన్నీ కూల్చేసి అడ్డుకున్నటువంటి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి ముసలోళ్ళు, వృద్ధులు, పిల్లలు, ఆడవాళ్ళు అందరూ ఉంటే వాళ్ళు ఇష్టానుసారంగా దౌర్జన్యం చేసి వాళ్ళందరినీ రోడ్డుని పడే